హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చిల్లీ చికెన్ అండి. ఇక్కడ చిల్లీ చికెన్కి ఏంటి అంటే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని పకోడీకి మ్యారినేట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి ఒక 15 to 20 మినిట్స్ అలా. ఇక్కడ ఏంటి అంటే మన ఛానల్లో కూడా ఉంది, కాకుంటే ఏంటి అంటే అక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి, ఇక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ చిల్లీ చికెన్కి కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. అక్కడ మనం ఏంటి అంటే మన ఛానల్లో ఇంకో పకోడీది ఉంటుంది, అది కార్న్ఫ్లోర్ యాడ్ చేయలేదు, ఓన్లీ అక్కడ రైస్ ఫ్లోర్ అండ్ మైదా యూస్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసామండి. మిర్చి పౌడరు, టర్మరిక్ పౌడరు, సాల్ట్, చికెన్ మసాలా అన్నీ వేసి ఇక్కడ ఆయిల్ కొంచెం అలా వేసి ఇది పకోడీకి ఇలా ప్రిపేర్ చేసామండి. ఇక్కడ ఏంటి అంటే మనం ముందుగా చిల్లీ చికెన్కి మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, క్యాప్సికమ్, చిల్లీస్ అన్నీ. కొంచెం ఏంటి అంటే చిల్లీ చికెన్ కదా, కొంచెం ఏంటి అంటే కొంచెం హోటల్ స్టైల్లో అలా ఉంటుందని చెప్పి ఈ కటింగ్ ఇలా చేసుకుంటాం. లేదంటే నార్మల్గానే మనం చేసుకోవచ్చు. అలా నచ్చితే అలా చేయండి, కానీ ట్రై చేయండి, బాగా వస్తుంది. నేను ఏంటి అంటే రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ యూస్ చేస్తారు కదా కలర్ కోసం, అవి ఏం యూస్ చేయలేదండి. ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ పోసుకొని ప్యాన్లో ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్ తప్ప అన్నీ వేసుకున్నానండి. కొంచెం అలా ఇది అయ్యాక ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వేసుకున్నాక ఏంటి అంటే మనం చిల్లీ సాస్ ఇవన్నీ ఉంటాయి కదా, చిల్లీ సాస్ 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ అన్నీ అలా వేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే చిన్నగా మనం మిర్చి పౌడర్, సాల్ట్ అవి యాడ్ చేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పకోడీలో మిక్స్ చేసుకుంటాం కదా, కాబట్టి కొంచెం కొంచెం వేయండి. ఇక్కడ సాల్ట్, మిర్చి పౌడర్, మసాలా పౌడర్ అవి వేసి కొంచెం అలా బాగా టాస్ చేయాలండి. టాస్ అంటే ఇప్పుడు మనం చికెన్ పీసెస్ అవి వేస్తాం కదా, బాగా టాస్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం బాయిల్ అయ్యాక మనం ఈ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, మన చికెన్ పకోడీ అది వేసుకుంటామండి. వేసుకొని బాగా టాస్ చేయాలండి. గ్రేవీగా కావాలి అంటే కొంచెం లైట్గా ఉంచుకోండి, లేదు మాకు డ్రై కావాలంటే బాగా టాస్ చేసి మిక్స్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీకు రెడ్గా కావాలి కనిపించాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేసుకోండి. నేను అవేం యూస్ చేయలేదండి, నాకు ఇక్కడ సోయా లైట్ కొంచెం ఎక్కువైంది కాబట్టి కలర్ ఇలా వచ్చింది. బట్ టేస్ట్ వైజ్గా అయితే బాగానే నాకు ఉందండి, టేస్ట్ బాగుంది. ఇంకోటి ఏంటి అంటే మనం చేసిన వెంటనే తినొద్దు, ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేసి తినండి. ఎందుకంటే మనకి పీస్కి బాగా అవన్నీ గ్రేవీ అంతా పడుతుంది కదా, అందుకు. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి. ఇలా టాస్ చేస్తూ మనం అలా తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కర్రీ లీవ్స్ అలా వేసుకుంటూ మనకి ఇష్టమైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ అండి.